చంపింది అతనే అని ఊరంతా నమ్మింది. పోలీసులు ఆధారాలు కూడా సృష్టించారు. కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. కానీ ఉరిశిక్ష అమలు చేసే ఆఖరి నిమిషంలో సీన్ రివర్స్ అయింది. అది కేరళలోని ఎర్నాకుళం జిల్లా ఆలువ అనే పట్టణం. ఆల్వ రైల్వే స్టేషన్కు అతి సమీపంలో అగస్టిన్ మంజూరన్ కుటుంబం నివసిస్తోంది. అగస్టిన్ మంజూరన్ ఆల్వాలో ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఆయనకు మంజూరన్ హార్డ్వేర్ అనే పేరుతో ఒక పెద్ద షాపు ఉండేది. ఆల్వా మార్కెట్ జంక్షన్లో ఆయన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లేది. ఆర్థికంగా చాలా స్థిరపడిన కుటుంబం కావడంతో ఆ ఇంట్లో ఎప్పుడూ నగదు బంగారం దండిగా ఉండేది. ఈ మంజూరన్ ఇంట్లో 6 ఉండేవారు. అతని భార్య పేరు మేరీ. ఆమెను బేబీ అని కూడా పిలుస్తారు. ఈ దంపతులకు జోమోన్ అనే కొడుకు, దివ్య అనే కూతురు ఉన్నారు. అతని తల్లి పేరు క్లారా. వీరితో పాటే మంజూరన్ చెల్లి కొచ్చురాణి కూడా ఉండేది. ఆమె ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఆ ఇంట్లో డబ్బుకు కొదవలేదు, సుఖ సంతోషాలకు కొరత లేదు. ఈ మంజూరన్ ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలోనే బావమరిది ఇల్లు ఉంటుంది. అతని పేరు జోసఫ్. ఆ రోజు 2001 జనవరి 7వ తేదీ ఆదివారం. జోసఫ్ ఇంట్లో అతని తల్లికి ఒంట్లో బాగాలేదు. జోసఫ్ భార్య ఏదో అర్జెంటు పని మీద పుట్టింటికి వెళ్ళింది. ఇంట్లో అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకోవడానికి ఎవరో ఒకరు తోడుండాలి. అందుకే జోసఫ్ సోదరి లిస్సీ అక్కడే ఉండి తల్లికి సేవలు చేస్తోంది. ఉదయం 9:30కు లిస్సీ తన ఇంటికి వెళ్ళడానికి సిద్ధమైంది. ఎందుకంటే జోసఫ్ మరో చెల్లి మేరీ ఉదయం 9:30 కల్లా ఆ ఇంటికి వచ్చి తల్లిని చూసుకుంటానని చెప్పింది. ఈ మేరీ ఎవరో కాదు, అగస్టిన్ మంజూరన్ యొక్క భార్య. మేరీ వచ్చి బాధ్యతలు తీసుకునే వరకు లిస్సీ వెళ్ళడానికి వీల్లేదు. కానీ గంట ఆలస్యమైన మేరీ జాడలేదు. చెప్పిన టైంకు కరెక్ట్గా వచ్చే మేరీ ఈరోజు ఎందుకు రాలేదని లిస్సీకి అనుమానం కలిగింది. అన్నయ్య, మేరీ ఇంకా రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేసి అడగండి అంది. వెంటనే జోసఫ్ మంజూరన్ ఇంటికి డయల్ చేశాడు. అటువైపు రింగ్ అవుతోంది, కానీ ఎవరూ ఎత్తడం లేదు. కాసేపు ఆగి మళ్ళీ చేశాడు. అప్పుడు కూడా అదే పరిస్థితి. బహుశా చర్చికి వెళ్ళి ఉంటారేమో అని జోసెఫ్ తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. కానీ లోపల ఏదో తెలియని అలజడి మొదలైంది. లిస్సీ తన ఇంటికి వెళ్లకుండా తల్లి దగ్గరే ఉండి సేవలు చేస్తోంది. మరోవైపు మధ్యాహ్నం 2 గంటల వరకు అడపాదడపా చెల్లి మేరీ కోసం జోసఫ్ ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఎవరూ ఫోన్ తీయడం లేదు. దిక్కుతోచని స్థితిలో ఉన్న జోసఫ్ చివరకు తన బంధువు రాజన్కు ఫోన్ చేశాడు. ఏ రాజన్, మేరీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తుంటే ఎవరూ ఎత్తడం లేదు. కొంచెం వెళ్ళి చూసేస్తావా? నాకు చాలా కంగారుగా ఉంది అని అన్నాడు. అప్పుడు రాజన్ ఒక పిల్లాడిని అక్కడకు పంపాడు. అరగంట తర్వాత రాజన్ నుంచి ఫోన్ వచ్చింది. జోసఫ్, అక్కడ ఇల్లు తాళం వేసి ఉంది. బహుశా అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళారేమో అని అతడు చెప్పాడు. అప్పుడు జోసఫ్ ఒక విషయం గుర్తుకు చేసుకున్నాడు. ఈరోజు చర్చిలో పుట్టినరోజు వేడుకలు ఉన్నాయి కదా, ఒకవేళ అక్కడికే వెళ్ళి ఉంటారేమో అని అనుకున్నాడు. రాత్రి 8 గంటలకు మళ్ళీ ఫోన్ చేసిన ఎవరూ తీయలేదు. జోసఫ్ మనసుకు ఏదో తప్పు జరిగినట్లు అనిపించింది. ఇక ఆగలేక తన బావ అగస్టిన్ మంజూరన్ ఇంటికి బయలుదేరాడు. అప్పుడు రాత్రి 10 గంటలు దాటింది. ఇంటి గేటు దగ్గర జోసఫ్ కారు ఆగింది. గేటు తీసి లోపలికి అడుగుపెట్టాడు. ఆ పెద్ద భవంతి విలవిలబోతోంది. లైట్లన్నీ ఆరిపోయి ఉన్నాయి. వరండాలో చూస్తే ఉదయం వేసిన పేపర్, పాల ప్యాకెట్లు అలాగే పడి ఉన్నాయి. అది చూశాక జోసఫ్కు ఇంకా భయం పెరిగింది. వణుకుతున్న చేతులతో వరండాలోకి వెళ్ళి తలుపుకున్న కర్టెన్ను పక్కకు జరిపాడు. 2 తలుపుల్లో ఒకటి సగం తెరిచే ఉంది. అంటే ఆ ఇంటికి తాళం వేసి లేనేలేదు. జోసఫ్ తన దగ్గరున్న టార్చ్ లైట్ తీసి నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. అప్పుడు టార్చ్ వెలుతురులో కనిపించిన ఆ దృశ్యం చూసి జోసఫ్ గుండె ఆగినంత పనైంది. ముందు గదిలో ఆగస్టిన్ కొడుకు రక్తపు మడుగులో వెల్లకిలా పడి ఉన్నాడు. పసివాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మేనల్లుణ్ణి ఆ స్థితిలో చూసి జోసఫ్ తట్టుకోలేకపోయాడు. అల్లుడు అంటూ గట్టిగా కేకలు వేశాడు. బిగ్గరగా ఏడుస్తూనే పక్క గదిలోకి వెళ్ళి టార్చ్ వేశాడు. అక్కడ బెడ్ మీద దివ్య బోర్లా పడి ఉంది. ఆమె చుట్టూ రక్తం గడ్డ కట్టి ఉంది. ఆ దృశ్యం చూసి అతని కాళ్ళు వణికాయి. అయినా గుండె ధైర్యం తెచ్చుకుని డైనింగ్ రూమ్ వైపు వెళ్ళాడు. అక్కడ కుర్చీలో మేరీ కూర్చున్న స్థితిలోనే శవమై ఉంది. ఆమె మెడ నుంచి రక్తం కారి డ్రెస్ అంతా తడిసిపోయింది. ఆమె పాదాల దగ్గర అంటే నేల మీద అగస్టిన్ బోర్లా పడి ఉన్నాడు. వారిని అలా చూసి చెల్లి, బావా అని పిలిచాడు. కానీ అక్కడున్నది కేవలం నిర్జీవమైన దేహాలు మాత్రమే.
అంతే, జోసెఫ్ అక్కడి నుంచి పిచ్చివాడిలా అరుస్తూ బయటకు పరుగులు తీశాడు. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. సార్, మా బావను మా చెల్లిని, ఆ కుటుంబంలోని అందరినీ చంపేశారు అని ఏడుస్తూనే కంప్లైంట్ చేశాడు. అప్పటికే అర్ధరాత్రి 12:30 దాటింది. పోలీసులు ఆగమేఘాల మీద ఆ ఇంటికి చేరుకున్నారు. లైట్లన్నీ ఆన్ చేయగానే ఆ ఇల్లు ఒక శ్మశానంలా కనిపించింది. నలుగురి శవాలను చూసి పోలీసులు షాక్ అవుతుండగానే గోడ మీద ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. హంతకుడు మృతుల రక్తంతో గోడ మీద విల్లు బాణం బొమ్మను గీశాడు. ఆ బొమ్మ నిందితుడి పైశాచికత్వాన్ని సూచిస్తోంది. సార్, అగస్టిన్ తల్లి సోదరి కూడా ఇక్కడే ఉండాలి అని జోసెఫ్ గుర్తు చేశాడు. అప్పుడు పోలీసులు వంటగది వైపు వెళ్లారు. అక్కడ మరో 2 మహిళలు శవాలై పడి ఉన్నారు. ఒకరు అగస్టిన్ సోదరి కొచ్చురాణి, మరొకరు 80 ఏళ్ల వృద్ధురాలైన అగస్టిన్ తల్లి క్లారా. ఒకే ఇంట్లో 6 అతి దారుణంగా హత్యకు గురయ్యారనే విషయం తెలిసిన ఆల్వా నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అగస్టిన్ మంజూరన్ క్రూరంగా హత్య చేయబడ్డాడనే వార్త విన్న తర్వాత జనం ఆ ఇంటి వైపు రావడం మొదలుపెట్టారు. జనవరి 8వ తేదీ ఉదయం అయ్యేసరికి పోలీసు బలగాలు అగస్టిన్ ఇంటిని చుట్టుముట్టాయి. ఇంట్లోకి వెళ్లిన పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాల కోసం ఆ ఇంటిని జల్లెడపట్టారు. 6 వ్యక్తులను అత్యంత క్రూరంగా దాడి చేసి చంపారని గుర్తించారు. హత్య చేయడానికి స్టూలు, కత్తి, గొడ్డలు వంటి ఆయుధాలు ఉపయోగించారు. స్టూల్పై రక్తం మరకలను గమనించారు. ఇది ఒకరు చేసిన పనా లేక ఒక ముఠా చేసిన పనా అని పోలీసులు అనుమానించారు. ఆ ఇంట్లోని అల్మారాలను చెక్ చేస్తే నగదు అలాగే ఉంది. సుమారు 150 తులాల బంగారం కూడా ఆ ఇంట్లో సేఫ్గా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ హత్యల ఉద్దేశం ఖచ్చితంగా దొంగతనం కాదని పోలీసులకు అర్థమైంది. ఆ తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. డాగ్ స్క్వాడ్ను రప్పించిన ఇంటి బయటకు వచ్చి రోడ్డు వరకు వెళ్ళాయి తప్ప ఇంకే ఆధారాలను చూపలేకపోయాయి. మరుసటి రోజు కేరళలోని అన్ని పత్రికలు ఈ వార్తను పెద్ద పెద్ద హెడ్లైన్స్తో ప్రచురించాయి. పత్రికల్లో రాకముందే టీవీ ఛానల్స్ ఈ వార్తను బ్రేక్ చేయడంతో ప్రజలకు విషయం అప్పటికే తెలిసిపోయింది. అప్పటి నుంచి ఆల్వా నగరం భయం గుప్పెట్లోకి వెళ్ళింది. రాత్రి 8 గంటలు దాటితే రోడ్ల మీద ఒక్క మనిషి కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఆ లెవెల్లో ప్రజల్లో భయం మొదలైంది. అగస్టిన్ మంజూరన్ వంటి వ్యక్తికే ఇలాంటి గతి పడితే ఇక తమలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటని భయపడుతూ ఇళ్లల్లోనే ఉండిపోయారు. ఈ హత్యలతో థియేటర్లలో సెకండ్ షోలు కూడా ఆగిపోయాయి. ఫస్ట్ షో అయిపోగానే పట్టణం మొత్తం నిర్మానుష్యంగా మారిపోయేది. ఈ పరిస్థితుల్లో అప్పటి కేరళ ముఖ్యమంత్రి వేగంగా స్పందించి 30 మంది సభ్యులతో ప్రత్యేక పోలీస్ టీంను ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన సిట్ అసలు ఏం జరిగిందనే కోణంలో విచారణ మొదలుపెట్టింది. మొదటగా అగస్టిన్ మంజూరన్కు ఎవరైనా శత్రువులు ఉన్నారా అనే ప్రశ్న తలెత్తింది. కానీ వ్యాపార పరంగా శత్రువులెవరూ లేరని తెలిసింది. అయితే అగస్టిన్ ఇల్లు కట్టుకునే విషయంలో అతని సోదరులతో గొడవల వల్ల ఒక కేసు కోర్టులో నడుస్తోంది. ఆ కేసులో తీర్పు అగస్టిన్కు అనుకూలంగా వస్తుందని అంతా భావిస్తున్నారు. ఒకవేళ ఆస్తి తగాదాల కారణంగా సోదరులే అగస్టిన్ను అడ్డు తొలగించుకున్నారా అని అనుమానం కలిగింది. ఆ గొడవల గురించి ఆరా తీస్తే కేవలం సోదరులతో ఉన్న ఆ ఆస్తి కేసు తప్ప ఇతర గొడవలేవీ లేవని తెలిసింది. అయితే ఫోరెన్సిక్ నిపుణులు సేకరించినప్పుడు కొన్ని ముఖ్యమైన ఆధారాలు దొరికాయి. చనిపోయిన అబ్బాయి జోమోన్ చేతిలో ఒక వెంట్రుక దొరికింది. బహుశా ఆ కిరాతకుడు జోమోన్ను చంపే ప్రయత్నంలో ఉండగా ఆ పసివాడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి హంతకుడితో పెనుగులాడి ఉంటాడు. ఆ పెనుగులాటలోనే నిందితుడి వెంట్రుక జోమోన్ చేతికి చిక్కి ఉంటుంది. ఈ ఒక్క వెంట్రుకతో హంతకుడి డిఎన్ఏను పట్టుకోవచ్చు అనుకున్నారు. అంతేకాదు, ఆ ఇంట్లో చనిపోయిన 6 వేలిముద్రలు కాకుండా అదనంగా మరో 9 వేలిముద్రలు సేకరించారు. అందులో 5 అస్పష్టంగా ఉన్నాయి. కానీ 4 వేలిముద్రలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. మరి ఆ 4 వేలిముద్రలు ఎవరివి? ఒకవేళ హంతకులవేనా అని అనుమానించిన పోలీసులు ఆ ఇంటితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి వేలిముద్రలు సేకరించడం ప్రారంభించారు. ఒకవేళ ఆ వేలిముద్రలు మ్యాచ్ అయితే వెంటనే ఆ వెంట్రుక ద్వారా డిఎన్ఏ టెస్ట్ చేసి నిందితుడిని ఉరికొయ్య వరకు తీసుకువెళ్ళవచ్చు అని అనుకున్నారు. దర్యాప్తు ఇలా ఉత్కంఠభరితంగా సాగుతుండగానే
డాక్టర్ల నుంచి పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. ఆ రిపోర్టులో ఉన్న విషయాలు చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం ఆ ఇంట్లో మొట్టమొదట ప్రాణం కోల్పోయింది అగస్టిన్ సోదరి కొచ్చురాణి. ఆమె జనవరి 6వ తేదీ రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలోనే హత్యకు గురైంది. ఆ తర్వాత అగస్టిన్ తల్లి క్లారాను చంపేశారు. ఆ ఇద్దరిని చంపిన తర్వాత ఆ కిరాతకుడు ఏకంగా 2 గంటల పాటు ఆ ఇంట్లోనే శవాల మధ్య మాటు వేశాడు. ఆ తర్వాతే అంటే అర్ధరాత్రి 12 నుండి 12:30 మధ్యలో మిగిలిన 4గురిని అత్యంత క్రూరంగా చంపేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో డాక్టర్లు ఒక ముఖ్యమైన విషయాన్ని నోట్ చేశారు. కొచ్చురాణి చనిపోయే ముందు ఒక వ్యక్తితో శారీరకంగా కలిసింది, కానీ అది అత్యాచారం కాదు, ఇష్టపూర్వకంగానే అతనితో కలిసిందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. ఆమె శరీరం నుండి స్పర్మ్ నమూనాలు కూడా సేకరించారు. ఈ వార్త బయటకు రాగానే రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంటే కొచ్చురాణితో సంబంధం ఉన్న వ్యక్తే ఈ హత్యలు చేశాడా, చంపడానికి ముందే ఆమెతో గడిపాడా అన్న చర్చలు టీవీల్లో జోరందుకున్నాయి. హంతకుడిని పట్టుకోవడం ఇక పోలీసులకు సులభం అని అంతా అనుకున్నారు. కానీ రోజులు గడిచాయి, వారాలు గడుస్తున్నాయి. పోలీసులకు మాత్రం హంతకుడు చిక్కడం లేదు. పోలీసుల వద్ద ఉన్న ఆ 4 వేలిముద్రల్లో ఒక వేలిముద్ర ఆ ఇంటి బంధువుల అబ్బాయికి సరిపోయింది. కానీ అతను ఆ ఇంటికి తరచుగా వచ్చేవాడని తెలిసింది. కానీ హత్య జరిగిన రోజు అతను ఆ ఊర్లోనే లేడు కాబట్టి అతన్ని అనుమానించే పరిస్థితి లేదని పోలీసులకు అనిపించింది. అగస్టిన్తో వ్యాపారం చేసేవారు, పని మనుషులు, చుట్టుపక్కల ఇళ్లలో ఉండేవారు, ఇలా ప్రతి ఒక్కరి వేలిముద్రలు సేకరించి సరిపోల్చారు. కానీ ఒక్కటంటే ఒక్కడు కూడా మ్యాచ్ కాలేదు. ఈ సమయంలో పత్రికలు, టీవీ ఛానళ్లు పోలీసుల మీద విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. దర్యాప్తు దారి తప్పుతోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఈ క్లిష్ట సమయంలో పోలీసులు ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. మనం కేవలం ఆ ఇంటి పరిసరాల్లోనే వెతుకుతున్నాం కదా, అసలు హంతకుడు ఆ ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరికైనా కనిపించి ఉంటాడా అని ఆలోచించారు. అప్పుడు వారు ఒక సమయాన్ని ఊహించుకున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుండి 6 గంటల మధ్య ఆ ఇంటి నుండి పారిపోయి ఉండాలనే ఊహతో అగస్టిన్ ఇంటి నుండి బయటకు వెళ్లే రోడ్లన్నీ పరిశీలించారు. అప్పుడు వారి దృష్టి చర్చి వైపు వెళ్లే రోడ్డుపై పడింది. అగస్టిన్ ఇంటి నుండి ప్రధాన రహదారికి వెళ్లాలంటే ఖచ్చితంగా ఆ చర్చి ముందు నుండే వెళ్ళాలి. ఆ సమయంలో ఆ చర్చి దగ్గర ఎవరైనా ఉండి ఉంటారా, హంతకుల ముఖం చూసిన సాక్షి ఎవరైనా దొరుకుతారా అని ఆ ప్రత్యక్ష సాక్షి ఎవరో వెతకడానికి సిద్ధమయ్యారు. పోలీసులు తెల్లవారుజామున 2 గంటల నుండి ఆ చర్చి ముందు మఫ్టీలో నిఘా పెట్టారు. కరెక్ట్గా ఉదయం 5:30 ప్రాంతంలో ఒక ముసలామె అటుగా వెళ్తుంటే ఆమెను ఆపారు. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తున్నారని పోలీసులు అడిగారు. తాను ఆసుపత్రికి వెళ్తున్నా అని ఆమె చెప్పింది. రోజు వెళ్తారా అంటే, గత వారం రోజులుగా వెళ్తున్నాను, నా బంధువు ఒకరు ఆసుపత్రిలో ఉన్నారు, నేను వెళ్తేనే అక్కడ ఉన్నవారు ఇంటికి వెళ్ళి వస్తారు అని ఆమె చెప్పింది. అయితే మీరు 6వ తేదీన కూడా ఇదే సమయానికి ఈ దారిలో వెళ్ళారా అని అడిగారు. అవును, నేను గత కొన్ని రోజులుగా ఇలాగే వెళ్తున్నా అని ఆమె సమాధానం ఇచ్చింది. అమ్మ, మీరు అగస్టిన్ కుటుంబంలోని 6గురు హత్య చేయబడిన రోజు ఈ దారిలో ఎవరినైనా చూసారా అని అడిగారు. మొదట ఆమె ఎవరిని చూడలేదు అంది. కానీ కాసేపు అయ్యాక అవును, ఆ రోజు నేను ఆంటోనీని చూశాను అని చెప్పింది. ఇప్పుడు ఆంటోనీ గురించి ఆరా తీశారు. అతను అగస్టిన్ బంధువు అని, ఇటీవల గల్ఫ్ వెళ్ళాడని తెలిసింది. అతను ఎప్పుడు గల్ఫ్ వెళ్ళాడు అని ఆరా తీయగా ఒక షాకింగ్ విషయం తెలిసింది. హత్యలు జరిగింది 6వ తేదీ రాత్రి, ఆంటోనీ గల్ఫ్ వెళ్ళింది 7వ తేదీన. తన బంధువులు, ఇంటికి దగ్గరలో ఉండేవారు 6గురు దారుణంగా హత్యకు గురైతే ఏమీ పట్టించుకోకుండా ఆంటోనీ గల్ఫ్ ఎలా వెళ్ళాడనే ప్రశ్న కలిగింది. కానీ ఆ హత్యల విషయం పోలీసులకు తెలిసింది 7వ తేదీ రాత్రి 11:30. కాబట్టి ఉదయం గల్ఫ్ వెళ్ళిన ఆంటోనీకి ఆ విషయం తెలిసి ఉండే అవకాశం లేదని అనుకున్నారు. కానీ ఆంటోనీని మాత్రం ఈ కేసులో ఒకసారి ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ప్రజలను స్టేషన్కు పిలిపించి విచారించేవారు. కానీ ఇప్పుడు తమ శైలి మార్చుకుని నేరుగా వారి ఇళ్లకే వెళ్లి మాట్లాడడం మొదలుపెట్టారు. పోలీసులే స్వయంగా ప్రజల దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంటే కాస్త ధైర్యంగా నిజాలు చెప్తారనేది వారి నమ్మకం. ఒక్కొక్క ఇంటిని విచారిస్తూ రాజన్ అనే వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. రాజన్ను ప్రశ్నలు అడుగుతుంటే అతడు సమాధానాలు చెబుతున్నాడు. కానీ అతని భార్య ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గమనించారు. ఇప్పుడు పోలీసులు ఆమెను ముందుకు పిలిచి, ఏమ్మా, మీకేం భయం లేదు, మీకు తెలిసింది చెప్పండి, ఇంతకీ ఆ రోజు రాత్రి ఏం చూశారు అని అడిగారు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, సార్,
అది జనవరి 7వ తేదీ ఆదివారం వేకువజాము. నా కూతురుని ఎంట్రన్స్ కోచింగ్ క్లాస్కు పంపాలి. అందుకోసం నేను నా కూతురు గేటు దగ్గరకు వచ్చాం. అప్పుడు మంజూరన్ ఇంటి నుండి ఆంటోనీ నడుచుకుంటూ బయటకు రావడం నేను చూశాను. అంత పొద్దున్నే మంజూరన్ ఇంటి నుండి అతను బయటకు రావడం నాకు వింతగా అనిపించింది. ఆంటోనీ అని పిలిచాను, కానీ అతను పలకను కూడా పలకలేదు. కనీసం నా వైపు కూడా చూడలేదు. ఏదో తప్పు చేసిన వాడిలా వేగంగా తన ఇంట్లోకి వెళ్ళిపోయాడని ఆమె చెప్పింది. ఈ మాట వినగానే పోలీసులు స్టన్ అయ్యారు. ఈ కేసులో ఆంటోనీ పేరు వినిపించడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఆ వృద్ధురాలు కూడా అతని పేరు చెప్పింది. పోస్ట్ మార్టం ప్రకారం హత్యలు 6వ తేదీ రాత్రి జరిగాయి. మరి 7వ తేదీ తెల్లవారుజామున ఆంటోనీ ఆ మృతదేహాలు ఉన్న ఇంటి నుండి ఎందుకు బయటకు వచ్చాడు అని ఆలోచించారు. ఆ వృద్ధురాలు చెప్పింది, ఇప్పుడు రాజన్ భార్య చెప్పిన విషయాలు వింటుంటే ఆంటోనీ వైపే అనుమానం పెరిగింది. వెంటనే ఆంటోనీ ఇంటికి వెళ్ళారు. అదొక పాత ఇల్లు. అది 2 వాటాలుగా ఉంది. ఒకవైపు అతని అన్న కుటుంబం, మరోవైపు ఆంటోనీ భార్య పిల్లలు ఉంటున్నారు. ముందుగా అన్న కూతుళ్లను పోలీసులు పలకరించారు. ఏమా, ఆంటోనీ మీకు ఏమవుతాడు అని అడిగితే బాబాయ్ అని ఆ పిల్లలు మాట కలిపారు. మరి ఆయన ఎక్కడా అని అడిగితే గల్ఫ్ వెళ్ళిపోయారు అని చెప్పారు. ఏమ్మా, ఆయన 7వ తేదీ ఉదయమే వెళ్ళారు కదా, మరి 6వ తేదీ రాత్రి ఆయన ఇంట్లోనే ఉన్నారా అని పోలీసులు అడిగారు. దానికి ఒక అమ్మాయి చెప్పిన సమాధానం పోలీసులను ఆశ్చర్యపరిచింది. లేదు సార్, ఆ రాత్రి బాబాయ్ ఇంటికి రానేలేదు. అందుకే పిన్ని ఆయన మీద చాలా కోపంగా ఉండింది. బాబాయ్ గల్ఫ్ వెళ్తున్నాడని పిన్ని ఆ రాత్రి బిర్యానీ వండి ఎదురు చూసింది. కానీ ఆయన రాత్రి రానేలేదు. తెల్లవారుజామున ఎప్పుడో వచ్చేసరికి పిన్ని కోపంతో పడుకుంది అని చెప్పారు. వెంటనే పోలీసులు ఆంటోనీ భార్య ఎమ్మా దగ్గరకు వెళ్ళారు. ఆమెను చూస్తూ, నీ భర్త 7వ తేదీ ఉదయం ఇంటికి వచ్చాడా అని అడిగితే, అవును సార్, రాగానే గల్ఫ్ వెళ్ళడానికి సర్దుకున్న బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు అని ఆమె చెప్పింది. మరి ఆ రాత్రి ఎక్కడున్నావని నీ భర్తను నువ్వు అడగలేదా అన్నారు. అడిగాను సార్, గల్ఫ్ వెళ్ళడానికి వీసా కోసం ఒకరికి డబ్బు ఇవ్వాలి. ఆ డబ్బు సర్దుబాటు చేయడానికే తిరుగుతున్నాను అని చెప్పాడు. అందుకే నేను కూడా అలక వీడాను అని ఆమె చెప్పింది. దీన్ని బట్టి చూస్తే ఆంటోనీ ఆ రాత్రి ఇంట్లో లేడనేది పోలీసులకు స్పష్టమైంది. మరి ఆ డబ్బు అతనికి దొరికిందా అని పోలీసులు ఎమ్మాను అడిగారు. దొరికింది సార్, రమేష్ అనే వ్యక్తి డబ్బులు ఇచ్చాడు. అతను వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు అని బదిలిచ్చింది. ఆలస్యం చేయకుండా నేరుగా రమేష్ను వెళ్ళి కలిశారు. మీరు ఆంటోనీకి వీసా కోసం డబ్బులు ఇచ్చారా అని అడిగారు. రమేష్ ఒక్క క్షణం పోలీసుల ముఖాల్లోకి చూసి, ఆంటోనీ నా దగ్గర డబ్బు తీసుకున్నది ఇప్పుడు కాదండి, కొన్నేళ్ల క్రితం అప్పు తీసుకున్నాడు. దానికి వడ్డీ మీద వడ్డీ పెరిగి అది చాలా పెద్ద మొత్తం అయింది. దానికి సంబంధించి కొంత అమౌంట్ కట్టడానికి ఆ రాత్రి ఆంటోనీ నా దగ్గరకు వచ్చాడు. మిగిలినది గల్ఫ్ వెళ్ళాక నెమ్మదిగా పంపిస్తానని చెప్పాడు అని రమేష్ చెప్పుకొచ్చాడు. ఆంటోనీ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదని, అతను డబ్బు కోసం చాలా మందిని అడిగాడని పోలీసులకు ముందే తెలుసు. మరి అలాంటి స్థితిలో ఉన్న ఆంటోనీకి ఒక్కసారిగా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అతను రమేష్ దగ్గర 10 రూపాయల వడ్డీకి అప్పు తీసుకున్నాడు. ఆ భారీ వడ్డీ నుండి తప్పించుకోవడానికి ఎక్కడో సర్దుబాటు చేసిన డబ్బులో కొంత భాగాన్ని రమేష్కు కట్టాడు. ఆంటోనీ దగ్గరికి డబ్బు ఎలా వచ్చిందనే ప్రశ్నకు ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దీనికి సమాధానం దొరకాలంటే ఆంటోనీ పోలీసుల చేతికి చిక్కాలి. కానీ అతను ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్నాడు. ఒక డాక్టర్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడని అతని భార్య ఎమ్మా ద్వారా తెలిసింది. జనవరి 7వ తేదీ ఉదయం ఆంటోనీ అకస్మాత్తుగా వెళ్ళిపోవడం పోలీసులకు ఇప్పుడు అనుమానం కలిగించింది. ఒకవేళ డబ్బుల కోసం ఆంటోనీ ఈ హత్యలు చేశాడా అని ఆలోచించారు. మంజూరన్ కుటుంబానికి ఆంటోనీ చాలా సన్నిహితుడు. తరచూ వారి ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఆ ఇంట్లో డబ్బు ఎక్కడ ఉంటుందో అతనికి బాగా తెలుసు. కాబట్టి డబ్బు కోసం అతను హత్యలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఫోరెన్సిక్ నిపుణుల ప్రకారం ఆ ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు. అల్మారాలు, లాకర్లు అన్నీ మామూలుగానే ఉన్నాయి. బంధువులు కూడా ఇంట్లోని నగలు, డబ్బు అలాగే ఉన్నాయని చెప్పారు. అయినా సరే పోలీసులకు ఆంటోనీపై అనుమానం పోలేదు. అతన్ని పట్టుకుంటే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావించారు. ముంబైలోని ఒక వీసా ఏజెంట్ ద్వారా ఆంటోనీ గల్ఫ్ వెళ్ళాడని తెలుసుకున్నారు. అతని ప్రయాణం ఎలా సాగిందంటే 7వ తేదీ వేకువజామున అలువ నుండి త్రిశూర్కు బస్సులో, అక్కడి నుండి రైలులో బొంబాయికి, అక్కడ డబ్బు చెల్లించి 10వ తేదీన విమానంలో గల్ఫ్ చేరుకున్నాడు. దమాంలో ఒక డాక్టర్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడని తెలుసుకున్నారు. ఆంటోనీ తన భార్య ఎమ్మకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు. అతను ఫోన్లో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవడమే ఇప్పుడు పోలీసుల లక్ష్యం.
అయితే పోలీసులు తన కోసం వెతుకుతున్నారని ఆంటోనీకి తెలియకూడదని అనుకున్నారు. అందుకోసం అలువలోని ఎస్పీ ఆఫీసులో ఒక ఎక్స్చేంజ్ లాంటి సెటప్ చేసి ఎమ్మను అక్కడే కూర్చోబెట్టారు. ఆమె ద్వారా ఎలాగైనా చేసి ఆంటోనీని కేరళకు పిలిపించాలని ప్లాన్ చేశారు. ఎమ్మ ఇతర ఫోన్ వాడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆంటోనీ ఎమ్మకు ఫోన్ చేయగానే పోలీసులు చెప్పినట్లుగా ఆమె మాట్లాడింది. ఏమండి, ఇంట్లో కొన్ని ముఖ్యమైన పనులున్నాయి, మీరు వెంటనే ఊరికి రావాలని ఆమె అంది. కానీ ఆ మాటలకు అతడు ఇంతెత్తున ఎగిరిపడ్డాడు. నేను వచ్చిందే ఇప్పుడు, అంతలోనే రావాలంటే ఎలా? ఇప్పుడప్పుడే రావడం అస్సలు కుదరదు అని ఆంటోనీ ఫోన్ పెట్టేశాడు. తన భార్యతో మాట్లాడుతున్న సమయంలో ఆ హత్యల గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదు. వారిద్దరూ సాధారణ భార్యాభర్తల్లాగే మాట్లాడుకున్నారు. ఒక ఆరితేరిన నేరస్తుడు మాత్రమే అంత ప్రశాంతంగా మాట్లాడగలడని పోలీసులు భావించారు. ఎలాగైనా ఆంటోనీని కేరళకు రప్పించాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. వెంటనే ఒక పోలీసు బృందం బొంబాయికి వెళ్ళింది. అప్పట్లో సౌదీ అరేబియా, భారతదేశం మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం లేదు. కాబట్టి సౌదీ ప్రభుత్వం అతన్ని పంపించే అవకాశమే లేదు. ఇక మిగిలిన ఏకైక మార్గం ఆంటోనీ ఎవరి దగ్గరైతే పనిచేస్తున్నాడో ఆ డాక్టరే స్వయంగా అతన్ని ఉద్యోగంలోంచి తీసేసి పంపించాలి. అందువల్ల పోలీసులు ఆ డాక్టర్తో మాట్లాడడం మొదలుపెట్టారు. మొదట ఆంటోనీ చేసిన నేరం గురించి ఆ డాక్టర్కి ఏమీ చెప్పలేదు. కానీ నైపుణ్యం ఉన్న డ్రైవర్ యొక్క అవసరం ఆ డాక్టర్కు చాలా ఉంది. అతను చాలా కష్టపడి ఆంటోనీని గల్ఫ్ రప్పించుకున్నాడు. ఆంటోనీని వదలాలంటే తాను ఖర్చు చేసిన 3 లక్షల రూపాయలు చెల్లించాలని డాక్టర్ పట్టుబట్టాడు. ఆ కాలంలో 3 లక్షల రూపాయలు అనేది చాలా పెద్ద మొత్తం కావడంతో పోలీసులు ఆలోచనల్లో పడ్డారు. చివరికి వేరే దారి లేక పోలీసులు డాక్టర్కు అసలు విషయం చెప్పారు. సార్, ఈ ఆంటోనీ అనేవాడు కేరళలో 6గురిని చంపాడు. అతను ఒక ప్రమాదమైన నేరస్తుడు. అతన్ని మీరు పనిలో పెట్టుకున్నారు, పర్వాలేదా మీకు అని అన్నారు. ఆ మాటలు విన్న డాక్టర్ అదిరిపడ్డాడు. వామ్మో, అతను అంత పెద్ద నేరస్తుడా? వాడు నాకు వద్దురా నాయనా, ఎలాగోలా చేసి ఆంటోనీని ఇండియాకు పంపిస్తానని అన్నాడు. వెంటనే ఆంటోనీని పనిలోంచి తీసేసి బొంబాయికి వచ్చే ఫ్లైట్కు టికెట్ బుక్ చేశాడు. ఆంటోనీ విమానం దిగి బయటకు రాగానే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 9, 2001 అతన్ని ఆలువలోని విచారణ కేంద్రానికి తీసుకెళ్లారు. అగస్టిన్ మంజూరన్ కుటుంబం హత్యకు గురై అప్పటికి 40 రోజులు అవుతోంది. ఫిబ్రవరి 9 నుంచి ఆంటోనీని విచారించడం మొదలుపెట్టారు. ఆ 6గురిని చంపింది నువ్వేనని అన్నారు. కానీ ఆంటోనీ మాత్రం నేను వారిని చంపనే లేదు, ఈ హత్యలతో నాకు సంబంధం లేదని ఖరాఖండిగా చెప్పాడు. 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించిన ఆంటోనీ నేరం ఒప్పుకోలేదు. అతను నోరు విప్పితేనే కేసు ముందుకు సాగుతుంది. కానీ 18వ తేదీన ఇక లాభం లేదని భావించిన పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మేము హంతకుడిని అరెస్ట్ చేశామని ప్రకటించారు. 10 రోజుల పాటు రహస్యంగా ఉంచి విచారించిన తర్వాత దమాం నుండి అతన్ని రప్పించి అరెస్ట్ చేశామని, అతను నేరం ఒప్పుకున్నాడని మీడియాకు చెప్పారు. ఆంటోనీ చెప్పినట్లుగా పోలీసులు వివరించిన కథనం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. పోలీసులు ఏం చెప్పారంటే, ఆంటోనీ గల్ఫ్ వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. డిసెంబర్ 13న వీసా వచ్చింది. జనవరి 10న ఫ్లైట్ టికెట్ ఉంది. విమానం ఎక్కే ముందు ఏజెంట్కు డబ్బు కట్టాలి. అందుకే డిసెంబర్ 13 నుండి ఆంటోనీ డబ్బు కోసం తిరుగుతున్నాడు. అప్పుడే కొచ్చురాణి సహాయం చేస్తానని మాట ఇచ్చింది. బొంబాయి వెళ్లే ముందు డబ్బు చేతికి వస్తే సరిపోతుంది. ఆంటోనీ ఇల్లు పక్కనే ఉండడంతో అతను రోజు మంజూరని ఇంటికి వెళ్తుండేవాడు. కొచ్చురాణి, మంజూరన్ తల్లి క్లారా కూడా ఆంటోనీని తమ కుటుంబ సభ్యుడిలాగే చూసేవారు. జనవరి 6వ తేదీన సాయంత్రం ఆంటోనీ ఆ ఇంటికి వెళ్లేసరికి మంజూరన్, అతని భార్య, పిల్లలు సినిమాకు బయలుదేరుతున్నారు. వారు ఆంటోనీని చూసి నువ్వు మాట్లాడుతూ ఉండు, మేము సినిమాకు వెళ్తున్నామని చెప్పారు. ఆంటోనీ క్లారాతో, కొచ్చురాణితో మాట్లాడుతూ కూర్చున్నాడు. కాసేపటికి క్లారా నిద్రపోవడానికి తన గదిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆంటోనీ కొచ్చురాణిని డబ్బు అడిగాడు. అప్పుడామె డబ్బులా, ఏ డబ్బులు అని ఎగతాళిగా మాట్లాడింది. మరుసటి రోజే బొంబాయి వెళ్లాల్సిన ఆంటోనీకి ఆ మాటలతో విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంలో పక్కనే ఉన్న స్టూల్ తీసుకుని కొచ్చురాణి తలపై ఒక్కటే ఒక్క దెబ్బ. ఆ దెబ్బకు ఆమె అక్కడికక్కడే కూలిపోయింది. వెంటనే ఆంటోనీకి ఆ హత్య వల్ల వచ్చే పరిణామాల గురించి భయం వేసింది. తను కొచ్చురాణితో మాట్లాడుతున్న విషయాన్ని క్లారా చూసింది. కాబట్టి కొచ్చురాణి శవాన్ని చూస్తే క్లారాకు వెంటనే ఆంటోనీపై అనుమానం వస్తుంది. అందుకే క్లారా గదిలోకి వెళ్ళి ఆమెను కూడా చంపేశాడు. అంతటితో ఆగకుండా ఆంటోనీ
తదుపరి ముప్పు గురించి ఆలోచించాడు. అగస్టిన్ కుటుంబం సినిమా నుండి తిరిగి వచ్చాక కొచ్చురాణి, క్లారా శవాలను చూస్తే ఖచ్చితంగా తననే అనుమానిస్తారు. అప్పుడు తను ఈజీగానే పోలీసులకు దొరికిపోతాడు. అందువల్ల తప్పించుకోవడానికి ఒక ప్లాన్ వేశాడు. హాలులో పడి ఉన్న కొచ్చురాణి శవాన్ని, గదిలో ఉన్న క్లారా శవాన్ని తీసుకెళ్లి వంటగదిలో పెట్టాడు. హాలునంతా శుభ్రం చేసి సినిమా నుండి వచ్చే వారి కోసం ఎదురు చూశాడు. అప్పటికే రాత్రి 12 గంటలు దాటింది. ఆంటోనీ నిశ్శబ్దంగా ఇంట్లో మాటు వేశాడు. అదే సమయంలో కారు ఆగిన శబ్దం, తలుపులు తీసిన శబ్దాలు వినిపించాయి. సినిమా ముగించుకుని అగస్టిన్, అతని భార్య మేరీ, పిల్లలు దివ్య, జోమోన్ లోపలికి వచ్చారు. రాగానే జోమోన్ సోఫాలో కూర్చున్నాడు. దివ్య తన గదిలోకి వెళ్ళింది. మేరీ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంది. వారు లోపలికి వచ్చిన కొద్ది సెకండ్లకే వంటగదిలో దాక్కున్న ఆంటోనీ ఒక్కసారిగా బయటకు వచ్చి అగస్టిన్ తలపై స్టూల్తో గట్టిగా కొట్టాడు. అగస్టిన్ కింద పడిపోవడం చూసి మేరీ ఏదైనా చేసే లోపే ఆంటోనీ కత్తితో ఆమె గొంతు కోశాడు. తల్లిదండ్రుల అరుపులు విన్న దివ్య బయటకు వచ్చి జరిగేదంతా చూసి భయంతో తన గదిలోకి పరిగెత్తింది. ఆంటోనీ ఆమె వెనకే పరిగెత్తి తలపై నరికి చంపాడు. దివ్య పడిపోవడం చూసిన జోమోన్ భయంతో ఆంటోనీని గట్టిగా పట్టుకున్నాడు. అలా తనను పట్టుకున్న జోమోన్ తలపై ఆంటోనీ ఒక్క వేటు వేశాడు. ఆ తర్వాత కింద పడి ఉన్న జోమోన్ పై దారుణంగా దాడి చేసి హతమార్చాడు. తెల్లవారుజామున కొచ్చురాణి మేరీ మెడలోని గొలుసులను తీసుకున్నాడు. ఈ 2 గొలుసులే తప్ప ఆ ఇంట్లోని విలువైన ఇతర నగలు, డబ్బును తీసుకోలేదు. ఆ 2 గొలుసులతో బయటకు వెళ్ళబోతూ ఒక్క నిమిషం ఆగాడు. తిరిగి లోపలకు వచ్చి అగస్టిన్ రక్తంతో గోడ మీద ఒక విల్లు, దానికి గురిపెట్టిన బాణం బొమ్మ గీశాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ హత్యలు చేశారని పోలీసులను నమ్మించడానికి అతను అలా చేశాడని పోలీసులు కథను వివరించారు. ఇది విన్న జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. కేవలం కొంచెం డబ్బు కోసం 6గురిని ఇంత దారుణంగా చంపడం అందరినీ కలిచివేసింది. ఆ తర్వాత పోలీసులు ఆంటోనీని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఊరి జనం చూస్తుండగా చెత్తా చెదారం పడేసే ఒక చోటుకి ఆంటోనీని తీసుకెళ్లారు. అక్కడ వెతకగా ఒక ప్లాస్టిక్ కవర్ దొరికింది. దాని లోపల గ్లౌజు, ఒక కర్చీపు ఉన్నాయి. ఆంటోనీ సాక్ష్యాలను నాశనం చేసే ఉద్దేశంతో అక్కడ పడేసిన ఆ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకోవడం ప్రజలంతా చూశారు. ఈ 6గురిని చంపింది ఒక్కడే అని పోలీసులు మరో ఆధారం చూపించారు. ఇంట్లో దొరికిన 9 వేలిముద్రలలో 4 స్పష్టంగా ఉన్నాయని, అందులో ఒకటి ఆంటోనీదేనని పోలీసులు నిరూపించారు. అయితే ఈ సమయంలో అనేక సంస్థలు, వ్యక్తులు పోలీసుల దర్యాప్తుపై అనుమానాలు ఉన్నాయని హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టులో లేవనెత్తిన అంశాలేంటంటే, కొచ్చురాణి శరీరంలో స్పర్మ్ ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్ట్లో ఉంది. కానీ పోలీసులు దానిపై విచారణే చేయలేదు. ఇంట్లో దొరికిన 9 వేలిముద్రల్లో ఒకటి మాత్రమే ఆంటోనీది. మిగిలిన వాటిపై దర్యాప్తు జరగలేదు. కేవలం ఆంటోనీ వేలిముద్రని పరిగణలోకి తీసుకున్నారు. అందుకే ఈ కేసును వేరే ఏజెన్సీతో విచారణ చేయించాలని కోరారు. దీంతో హైకోర్టు ఈ కేసును సిబిఐకి బదిలీ చేసింది. సిబిఐ దర్యాప్తు మొదలయ్యే సమయానికి ఆంటోనీ బెయిల్పై బయటకు వచ్చాడు. ఆలువలోని ఒక షాప్లో పనికి కుదిరాడు. సిబిఐ 6 నెలల పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి చివరికి మళ్ళీ ఆంటోనీయే హంతకుడని నిర్ధారించింది. ఆంటోనీని చెన్నైలోని ఒక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. గతంలో పోలీసులకు చెప్పిన కథనే మళ్ళీ అతడు చెప్పాడు. దీంతో కోర్టులో ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. విచారణ సమయంలో సిబిఐ, పోలీసులు కలిసి 92 మంది సాక్షులను, 95 సాక్ష్యాలను ప్రవేశపెట్టారు. ముఖ్యమైన సాక్షుల్లో బొంబాయికి చెందిన సురేష్ ఒకరు. ఆంటోనీ తన దగ్గరున్న నగలను సురేష్కి ఇచ్చి వీసా ఏజెంట్కు కట్టాల్సిన డబ్బు తీసుకున్నాడని పోలీసులు చెప్పారు. సురేష్ ఆ నగలను బొంబాయిలో అమ్మకుండా సొంతూరుకి తెచ్చి జనవరి 31న ఒక షాపులో తాకట్టు పెట్టాడు. పోలీసులు ఆ నగలను స్వాధీనం చేసుకున్నారు. జనవరి 7వ తేదీన తెల్లవారుజామున చర్చి దగ్గర ఆంటోనీని చూశానని చెప్పిన ఆ వృద్ధురాలు, ఆమెతో పాటు రాజన్ భార్య, అతని కూతురును కూడా కోర్టులో సాక్షులుగా ప్రవేశపెట్టారు. యాక్చువల్గా ఈ కేసులో వారి సాక్ష్యాలే పోలీసులకు అత్యంత కీలకం. దాని ఆధారంగానే పోలీసులు ఆంటోనీపై కేసును నిర్మించారు. దీనికి తోడు వేలిముద్రలు, వాటిని సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులను కూడా సాక్షుల పట్టికలో పెట్టారు. కోర్టులో విచారణ ప్రారంభమైనప్పుడు ప్రాసిక్యూషన్ లాయర్ ఈ సాక్షులను చూపిస్తూ తన వాదనలను వినిపించారు. కానీ డిఫెన్స్ లాయర్లు ధీటుగా ఎదుర్కొన్నారు. ఇంట్లో దొరికిన 9 వేలిముద్రల్లో ఒకటి ఆంటోనీది అయినంత మాత్రాన
అతనే హంతకుడు ఎలా అవుతాడు అని ప్రశ్నించారు. యాంటోనీ ఆ కుటుంబానికి అత్యంత ఆప్తుడు. తరచూ ఆ ఇంటికి వెళ్ళేవాడు. కాబట్టి అతని వేలిముద్రలు అక్కడ ఉండడం సహజమే. గొడ్డలి, కత్తి, రెండు వైపులా పదునున్న మరో కత్తి, స్టూల్తో యాంటోనీ హత్యలు చేశాడని పోలీసులు చెప్పారు. కానీ డిఫెన్స్ లాయర్ ఒకటే ఒక ప్రశ్న అడిగాడు. ఆ ఆయుధాల్లో దేనిపైనైనా యాంటోనీ వేలిముద్రలు ఉన్నాయా అని. దేనిపైన అతని వేలిముద్రలు లేవు. హంతకుడు చేతి గ్లౌజులు వేసుకున్నాడు కాబట్టి వేలిముద్రలు పడలేదని పోలీసులు చెప్పారు. కానీ ఆ గ్లౌజులు దొరికిన తీరుపై కూడా డిఫెన్స్ లాయర్లు అభ్యంతరం చెప్పారు. వేల మంది చూస్తుండగా నెలల తర్వాత చెత్త కుప్పలో గ్లౌజులు, కచ్చిప్ ఎలా దొరుకుతాయి? ఒక ఊరిలో నెల రోజుల వరకు చెత్తను క్లియర్ చేయకుండా ఉంటారా? ఒకవేళ యాంటోనీనే హత్య చేస్తే ఎవరైనా అంత దగ్గరలో ఆయుధాలను పారేస్తారా? యాంటోనీ బొంబాయి వెళ్ళేవాడు కదా, వాటిని అక్కడే పారేయవచ్చు కదా అని వాదించారు. ఇక నగల విషయంపై కూడా గట్టిగా వాదనలు వినిపించారు. నగలు తాకట్టు పెట్టుకున్న వ్యాపారి కోర్టులో రిజిస్టర్ను చూపించాడు. కానీ ఆ రిజిస్టర్లో యాంటోనీ పేరును ఏప్రిల్ నెలలో రాసినట్లు డిఫెన్స్ లాయర్లు నిరూపించారు. ఆ రిజిస్టర్లో ఫిబ్రవరి, మార్చి నెలలు ఎంట్రీలు చాలా క్లియర్గా ఉన్నాయి. కానీ ఏప్రిల్ నెలలో యాంటోనీ పేరు ఎలా వచ్చిందని ప్రశ్నించగా వ్యాపారి దగ్గర సమాధానం లేదు. ప్రాసిక్యూషన్ ఆ వ్యాపారి నిజమే చెబుతున్నాడని నమ్మించడానికి ప్రయత్నిస్తూ ఏం చెప్పిందంటే, ఆయనకు మొదట కాగితంపై రాసుకుని ఆ తర్వాత పుస్తకంలో ఎక్కించే అలవాటు ఉందని చెప్పింది. కానీ పోలీసులే యాంటోనీని ఇరికించడానికి ఈ నగల కథను సృష్టించారని కోర్టుకు అర్థమైంది. నగలు తాకట్టు పెట్టినట్లు పోలీసులు చూపిన రికార్డులు తప్పు అని, అవి తర్వాత రాసినవని డిఫెన్స్ లాయర్లు నిరూపించడం వల్ల పోలీసుల విశ్వసనీయతను దెబ్బతీసింది. అయినా సరే పరిస్థితులన్నీ యాంటోనీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. ముఖ్యంగా అతనికి డబ్బు అవసరం ఉండడం ప్రధాన కారణం. రమేష్కు యాంటోనీ కొంత డబ్బు తిరిగి ఇచ్చాడు. దానిపై డిఫెన్స్ లాయర్ ఏం చెప్పాడంటే, జనవరి 6న సినిమాకు వెళ్లే ముందు అగస్టియన్ స్వయంగా యాంటోనీకి 35,000 రూపాయలు ఇచ్చాడు. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం వల్ల ఆ డబ్బు ఇచ్చాడు. దానినే యాంటోనీ తీసుకెళ్లి రమేష్కు కట్టాడు. అయితే అగస్టిన్ ఆ డబ్బు ఇచ్చినట్లు సాక్షులు లేకపోవడంతో ప్రాసిక్యూషన్ ఆ వాదనను తోసిపుచ్చింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు చివరికి తీర్పునిచ్చింది. యాంటోనీ చేసింది అత్యంత క్రూరమైన హత్యలని, ఇది మానవ సమాజం తలదించుకునేలా ఉందని చెబుతూ అతనికి ఉరి శిక్ష విధించింది. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఈ శిక్షను ఖరారు చేశాయి. రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను కూడా తిరస్కరించారు. ఏ క్షణమైనా ఉరి తీయవచ్చనే స్థితిలో యాంటోనీ సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ వేశాడు. ఇక అదే అతనికున్న చివరి ఛాన్స్. ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ కేసులో విచారణ సరిగా జరగలేదని సుప్రీంకోర్టు అప్పుడు అభిప్రాయపడింది. ముఖ్యంగా పోస్టుమార్టం నివేదికలో ఉన్న ఒక కీలకమైన ఆధారాన్ని పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. కొచ్చురాణి చనిపోయే ముందు శారీరక సంబంధం కలిగి ఉందని, ఆమె శరీరంలో దొరికిన స్పర్మ్ ఎవరిదో పోలీసులు ఎందుకు పరీక్షించలేదని సుప్రీంకోర్టు అడిగింది. ఒకవేళ అది యాంటోనీదే అని తేలి ఉంటే అతనే హంతకుడని చెప్పడం సులభం అయ్యేది. కానీ పోలీసులు ఆ స్పర్మ్ను యాంటోనీతో లింక్ చేయడానికి ఎందుకు వెనకడుగు వేశారని ప్రశ్నించింది. అంతేకాదు, జోమోన్ చేతిలో ఒక వెంట్రుక దొరికింది. దాన్ని చెక్ చేసినా అసలు వాస్తవం తెలుస్తుంది. కానీ వాటిని పోలీసులు ఎందుకు మ్యాచ్ చేయలేదని ప్రశ్నించింది. సాధారణంగా పోలీసులు ఏం చేస్తారంటే, నిందితునికి శిక్ష పడేలా చేసే ఆధారాలను మాత్రమే బయటకు తీస్తారు. అతడే నేరం చేశాడని నిరూపించలేని సాక్ష్యం ఉందంటే దాన్ని దాచిపెడుతుంటారు. అందువల్లే కొచ్చురాణి శరీరంలోని స్పర్మ్ అనే కీలక ఆధారాన్ని కావాలని దాచిపెట్టారని కోర్టు అర్థం చేసుకుంది. ఇక నగలకు సంబంధించి పోలీసులు తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. మరో విషయం ఏంటంటే, ఆ 9,000 ముద్రలు. ఆ 9 ఒకటి మాత్రమే ఆ ఇంటికి తరచూ వచ్చే యాంటోనీది. మిగిలిన 8 ఒకటి ఆ ఇంట్లోని బంధువుల అబ్బాయిది. మిగిలిన 7,000 ముద్రల గురించి పోలీసులు అస్సలు పట్టించుకోనే లేదు. ఒకవేళ ఆ 7గురులో ఎవరైనా ఈ హత్యలు చేసి ఉంటే యాంటోనీ నిరపరాధి అయ్యే అవకాశం ఉంది కదా, వాటి గురించి ఎందుకు విచారించలేదని కోర్టు నిలదీసింది. మరో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, 6గురిని చంపేటప్పుడు యాంటోనీకి తప్పకుండా గాయాలయ్యే ఛాన్స్ ఉంది. యాక్చువల్గా యాంటోనీకి ఇంతకుముందు నేర చరిత్ర లేదు. కొత్తగా హత్యలు చేస్తున్న వ్యక్తి కనీసం గాయం కాకుండా 6గురిని చంపడం అసాధ్యం. అతనే హత్యలు చేస్తే అతనికి కూడా గాయాలయ్యి రక్తం కింద పడి ఉండేది. క్రైమ్ సీన్లో అతని రక్తం నమూనాలు కూడా దొరకాలి. కానీ ఆ ఇంట్లో యాంటోనీకి చెందిన ఒక్క రక్తపు చుక్క కూడా దొరకలేదు.
యాంటోనీ ఆరుగురిని చంపేటప్పుడు కనీసం ఆ ఆయుధాలపైన ఎక్కడో ఒక చోట అతని వేలిముద్రలు ఉండాలి. కానీ ఆ ఆయుధాలపై యాంటోనీకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఒకవేళ చేతి గ్లౌజులను అంత సమర్థవంతంగా వాడితే అతను ఆరితేరిన నేరస్తుడై ఉండాలి. కానీ యాంటోనీకి అంతకుముందు ఎలాంటి నేర చరిత్ర ఉన్నట్లు ఎక్కడ ఆధారాలు లేవు. అందుకే పోలీసులు చెప్పిన కథను నమ్మడం కష్టమని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ కేసులో ఎన్నో అనుమానాలు, కన్ఫ్యూజన్లు ఉన్నాయి. ఇన్ని లొసుగులను పెట్టుకుని మరణ శిక్షను అమలు చేయడం కుదరదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఫైనల్ తీర్పిచ్చారు. అందువల్ల సుప్రీంకోర్టు యాంటోనీకి ఉరిశిక్షను జీవిత ఖైదుగా తగ్గించింది. అంతేకాని అతన్ని విడుదల చేయలేదు. ఒకవైపు కేరళలో అతన్ని ఉరి తీయడానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరుణంలో ఈ తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు గుర్తించిన ఈ విషయాలను పోలీసులు ఎందుకు ముందే తనిఖీ చేయలేదు? పోలీసులు కేవలం ఈ కేసులో ఏదో ఒకరిని బలి చేయడానికి యాంటోనీపై ఈ కథనంతా అల్లారా? ఒకవేళ అదే నిజమైతే యాంటోనీ తన జీవితాన్ని కోల్పోయినట్లు కదా అని అంతా మాట్లాడుకోసాగారు. అప్పటికే యాంటోనీకి జరగాల్సిన దారుణాలు జరిగిపోయాయి. అతడు జైలుకు పోవడం వల్ల అతని భార్య విడాకులు ఇచ్చింది. ఆస్తిపాస్తులు అమ్ముకుని 2 పిల్లలతో సహా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు అతనికి కుటుంబం పోయింది, జీవితమే పోయింది. సుమారుగా 23 ఏళ్ళు 4 గోడల మధ్య బతికాడు. ఎట్టకేలకు 2024లో యాంటోనీకి పరోల్ దొరికింది. 2001లో జైలుకు వెళ్తే 2024లో పరోల్ మీద బయటకు వచ్చాడు. అతను బయటకు వచ్చి చూస్తే అతని జీవితంలో ఇప్పుడు ఏమీ లేకుండా పోయింది. ఫ్రెండ్స్ లేరు, బంధువులు లేరు, ఇల్లు లేదు, కుటుంబం లేదు, హంతకుడు అనే ముద్ర తప్ప. చివరి వరకు తాను ఈ హత్యలు చేయలేదని చెప్పాడు. ఎవరితో కలవకుండా తన జీవితాన్ని తాను జీవిస్తున్నాడు. కానీ సమాజం మాత్రం అతడే 6గురిని చంపిన హంతకుడు అనుకుంటోంది. శిక్ష అనుభవించి బయటకు వచ్చినట్లు భావిస్తోంది. అప్పటి నుంచి కేరళ ప్రజలు ఈ కేసులో 2 విధాలుగా చెబుతుంటారు. కొందరు యాంటోనీయే హంతకుడు అంటుంటే, మరికొందరు మాత్రం పోలీసులు వేగంగా ఈ కేసును క్లోజ్ చేయడానికి యాంటోనీని ఇరికించారని చెబుతుంటారు. ఈ కేసును తరచి చూస్తే చాలా లోపాలున్నాయి. యాంటోనీ క్రైమ్ సీన్లో ఉన్నాడని చెప్పడానికి ఫింగర్ ప్రింట్ ఒక్కటే ఆధారం. అతడు ఆ ఇంటికి చాలాసార్లు వెళ్ళాడు కాబట్టి అతని ఫింగర్ ప్రింట్ అక్కడ ఉండే ఛాన్స్ ఉంది. కానీ ఆ ఫింగర్ ప్రింట్ ఎక్కడ ఉందనేదే ఇప్పుడు ముఖ్యమైనది. హత్యకు ఉపయోగించిన కుర్చీపై ఉందా అంటే అది లేదు. హత్యకు ఉపయోగించిన కత్తిపై ఉందా అంటే అది కూడా లేదు. అసలు అతడే హత్యలు చేశాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. పోలీసులే ఒక కథను సృష్టించి నువ్వు ఇలాగే చెప్పాలని అతన్ని భయపెట్టి వారి స్టైల్లో వేధించి చివరకు వాంగ్మూలం తీసుకున్నారని చెప్పబడుతోంది. పోలీసులు ఫేక్ రిసిప్టులు క్రియేట్ చేసి యాంటోనీని ఇరికించడానికి ప్రయత్నించడం వల్ల ఇదంతా పోలీసులు ఆడిన నాటకం అనేదానికి బలం చేకూరింది. కొచ్చురాని శరీరంలో దొరికిన స్పర్మ్ ఎవరిదనేది ఇప్పటి వరకు కనిపెట్టలేదు. పోలీసులైనా సిబిఐ అయినా యాంటోనీకి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించాలంటే స్పర్మ్ ఎవిడెన్స్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ శాంపిల్ నుంచి DNA సేకరించి యాంటోనీతో మ్యాచ్ చేసి చూస్తే కేసు తేలిపోయి ఉండేది. కానీ అది ఎందుకు చేయలేదంటే మేబీ అది మ్యాచ్ కాలేదేమో. అందుకే ఆ ఎవిడెన్స్ను దాచడానికి ప్రయత్నించారే తప్ప దాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. చివరిలో సుప్రీంకోర్టు కరెక్ట్గా ఇదే ప్రశ్న అడిగింది. ఒక్క ఫింగర్ ప్రింట్ తప్ప ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల యాంటోనీ ఈ హత్యలు చేశాడని చెప్పడానికి వేరే ఆధారాలు కనిపించట్లేదు. యాంటోనియే ఈ హత్యలు చేసి ఉంటే ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో ఒక్క ఆధారమైన దొరికి ఉండేది. ఆ రోజు వేకువజామున యాంటోనీని చూశామన్న ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా ఈ కేసును నిర్మించారు. కానీ ఇంటి పక్కనే ఉండే యాంటోనీ ఉదయమే లేచి బయటకు రాకూడదా? ఈ కేసులో బాగా ఆలోచిస్తే ఇలా జరిగి ఉండొచ్చని ఒక విషయం అనిపిస్తోంది. ఇది నా అభిప్రాయం మాత్రమే. కొచ్చురాని ఒక స్కూల్ టీచర్, సమాజంలో గౌరవప్రదమైన హోదా ఉన్న వ్యక్తి. బహుశా ఆమెకు ఇంట్లో ఎవరికీ తెలియక ఒక రహస్య సంబంధం ఉందేమో. ఆ వ్యక్తి రాత్రి ఆమెను కలవడానికి వచ్చి ఉండవచ్చు. ఆ సమయంలో మంజూరన్ కుటుంబం అనుకోకుండా ఇంటికి రావడమో లేదా ఆమె గర్భవతి అని తెలిసి ఆ వ్యక్తి భయపడడమో జరిగి ఉండవచ్చు. తన రహస్యం బయటపడకుండా ఉండేందుకు ఆ వ్యక్తి లేదా అతనితో పాటు వచ్చిన ముఠ ఈ మారణకాండకు పాల్పడి ఉండవచ్చని అనిపిస్తోంది. గోడ మీద విల్లు బాణం బొమ్మ గీయడం అనేది పోలీసులను తప్పుదోవ పట్టించడానికి కిరాయి హంతకులే ఇలా చేస్తుంటారు. సాక్ష్యాధారాలను పరిశీలిస్తే ఇది ఒక్క వ్యక్తి చేసిన పని కాదు. 6గురిని చంపడం, సాక్ష్యాలను తుడిచిపెట్టడం,
పోలీసులను తప్పుదోవ పట్టించేలా బొమ్మలు గీయడం వంటివి చూస్తుంటే ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన సామూహిక హత్యలు అనిపిస్తుంది. ఇంతకీ ఈ కేసుపై మీరేమని అనుకుంటున్నారు? ఈ హత్యలను ఆంటోనియో చేశాడా లేక వేరే ఇంకెవరైనా చేశారని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.